ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ కొంత ఆశ ఉండింది, ప్రజలు ఆ రకంగా ఆదరించినారు. కానీ మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత వెనుకంజలో ఉన్నాం. ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్పందిస్తాం. సార్, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది బీఆర్ఎస్ వాదిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడారు. ఏ రకమైన అధికార దుర్వినియోగం? చీరల పంచులు, డబ్బుల పంచులు అందుకని గెలిచింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓట్లు పడతాయా? జూబ్లీస్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు, కితాబిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజార్టీతో గెలిచినాం. ఇప్పటివరకే దాదాపు 23-24 వేలు వచ్చిందని అంటున్నారు. ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా విజయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు నచ్చింది, ప్రజలు మెచ్చింది. కాబట్టి ఈ విజయం.